ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేష రాశి వారికి ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీలోపు మీకైతే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ముక్కోటి దేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. 100% మేష రాశి వారి జీవితంలో ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపు జరగబోయేది ఇదే. అయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపు గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మేషరాశి వారికి మరింత అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారిని మనం చూస్తే కనుక వీరు ఎంతో క్రమశిక్షణతో తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి అప్పగించిన ప్రతి పని కూడా పెండింగ్ పెట్టకుండా ఎంతో సమయస్ఫూర్తితో పట్టుదలతో బాధ్యతారహితంగా ఆ పనులను సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారమైనా సరే ఎలాంటి పెండింగ్ పెట్టకుండా వీరికి అప్పగించిన పనులన్నీ కూడా ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇక మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపు మీ 11వ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుని యొక్క సంచారం కుంభరాశిలో కారణంగా మీకైతే ఉద్యోగస్తులకు ఆఫీస్లో పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యమైన పనులు ఏమైనా అధికారులు మీకు అప్పగిస్తే ఆ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆఫీస్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీకు జాబ్ చేంజ్కి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు కదా. అలాగే ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి గవర్నమెంట్ జాబులు వచ్చే సూచనలు ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపున లాభస్థానంలో అంటే 11వ స్థానంలో సూర్య భగవానుడు, బుధుడు అలాగే శుక్రుడు యొక్క కలయిక కారణంగా మేషరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారాలు లాభపాటలు నడుస్తాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్తగా పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్లు పెరుగుతారు. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపున లాభస్థానంలో పంచగ్రహ యోగం కారణంగా అలాగే మంగళాదిత్య యోగం కారణంగా మీ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపున చాలా అంటే చాలా కలిసి రాబోతుంది అని పండితులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపున ముక్కోటి దేవతలు దిగి వచ్చి మీకైతే అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక మేషరాశి వారు మరిన్ని ఫలితాల కోసం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించడం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి, హనుమాన్ చాలీస పఠించండి, గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం మీ చేతులతో గోమాతకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా మేషరాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.